దేవుడు అంట కదా, నా కృప నీకు చాలును. హల్లెలూయా! ఏవండి నిజంగా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకొచ్చి ఆ! మన బాధను ఓదార్చకుండా గాయం పెట్టే మాటలు ఎవరైనా మాట్లాడితే మనం ఏం చేస్తామండి? హల్లెలూయా! ఏం చేస్తాం? చాలా కోపం పడిపోతాం. చాలా కోపం పడిపోతాం. ఏమయ్య బుద్ధుందా అసలు నీకు బుర్రుందా? నేనేం బాధలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతుంటావా? అసలు అలా మాట్లాడొచ్చా? ఇంకా ఏదో మంచి మాటలు చెప్తావేమో, మంచి మాటలు చెప్పేమో నన్ను ఇంకా బలపరుస్తావు అనుకోను గానీ, నువ్వు భయంకరంగా నన్ను అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నా, గాయం రేపు మాటలు మాట్లాడుతున్నావని మనం వాళ్ళని అడుగుతాం ఖచ్చితంగా. అయితే పిల్లరా, ఆ మాట అనడానికి కారణం అక్కడ మనకు ఎదురయ్యే పరిస్థితి అలాంటిది. మరి పౌలు గారికి దేవుడి దగ్గర నుంచి ఎదురైంది ఆ పరీక్ష. ఏంటంటే